ఓం నమో వెంకటేశాయ. మతి విప్రతిపత్తి వారణ శృతి విప్రతిపత్తి వారణ గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో నాద నీరాజన వేదిక మీద మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై సమావేశమై ఉన్నాం. అందరం ముందుగా గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ సువర్చలాసుతన్యస్తా సేనాపత్యభరాయ చ. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి, పెళ్ళైన ఒక అమ్మాయి, 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నారు. ఇలాగే పండగ వచ్చింది. పండగ రోజున తండ్రి గారికి వేరే ఊళ్ళో పని ఉండటం వలన వెళ్ళవలసిన అత్యవసర సందర్భం ఏర్పడింది. పిల్లవాడిని పిలిచి, ఒరే అబ్బాయి, పండక్కి నేను ఊళ్ళో ఉండటం లేదు. పండక్కి కొత్తగా పెళ్ళైన మీ బావగారు ఇంటికి వస్తున్నాడు. అదేవిధంగా మీ మేనమామ గారు కూడా ఇంటికి వస్తున్నాడు. వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే అని చెప్పాడు. చెప్తే పిల్లవాడు శ్రద్ధగానే విన్నాడు. తండ్రి ఊరు వెళ్ళిపోయాడు. పండగ దగ్గర పడుతోంది. పిల్లవాడికి సందేహం వచ్చింది. జాగ్రత్తగా చూసుకోమంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా చూసుకోమంటే నిరంతరం వారితో ఉండటం అని కదా. ఇలా నేను ఒక్కడినే నిరంతరం ఇద్దరితో ఎలా ఉండగలను? ఇటు మా బావగారితో నిరంతరం కూడా ఉంటూ ఉంటే మా మేనమామగారితో ఎలా ఉండగలను? మా మేనమామగారితో నిరంతరం ఉంటూ ఉంటే మా బావగారితో ఎలా ఉండగలను? అందువలన ఇద్దరితో నిరంతరం ఉండే అవకాశం నాకు లేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరితో నిరంతరం ఉండాలి అని ప్రశ్నించుకోవటం ప్రారంభించాడు.
సమాధానం దొరకలేదు. వాళ్ళ అక్క దగ్గరకు వెళ్ళాడు. అక్క దగ్గరకు వెళ్ళి, అక్క, నాన్న ఇలా చెప్పారు, నేను ఇద్దరితో కలిసి ఉండటం కుదరదు కాబట్టి ఎవరితో ఒకరితోనే కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండాలి అని నీవు సలహా చెప్పు అని అడిగాడు. అక్క చెప్పింది, పండక్కి కొత్తగా వస్తున్న అల్లుడితో కూడా ఉండకపోతే చాలా ఇబ్బంది, బావగారిని గౌరవించటం నీ విధి, అందువల్ల నువ్వు బావగారితోనే ఉండాలి అని చెప్పింది. ఎందుకో పిల్లవాడికి మనస్సుకు తృప్తిగా అనిపించలేదు. తల్లి దగ్గరకు వెళ్ళాడు. తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, ఎవరితో ఉండాలి నేను అని అడిగాడు. అడిగితే తల్లి చెప్పింది, నీకు చిన్నప్పటి నుంచి మేనమామ అంటే చాలా ఇష్టం, కాబట్టి నీ మేనమామతోనే ఎక్కువ కాలక్షేపం చెయ్యి అని చెప్పింది. పిల్లవాడికి ఈ మాట కూడా సరిగ్గా రుచించలేదు. తండ్రి చెప్పిన దానికి వీళ్ళు చెప్తున్న దానికి సరి అయిన సంబంధం కుదరటం లేదు. తన ప్రశ్నకు సమాధానం రావటం లేదు. తన ప్రశ్న, ఎవరితో నిరంతరం ఉండాలి, వారితోనే ఉండటానికి ఉండేటువంటి లాజిక్ ఏంటి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇద్దరి మాటల్లోనూ సమాధానం దొరకలేదు. దొరక్క స్కూల్ టీచర్ని వెళ్ళి అడిగాడు. అయ్యా, ఇలా మా నాన్నగారు చెప్పారు, సందేహం ఇది, మా అక్కేమో ఈ రకమైన సలహా చెప్తోంది, మా అమ్మేమో ఇంకో రకమైన సలహా చెప్తోంది, నేను ఎవరితో కలిసి ఉండటం న్యాయం అని అడిగాడు. టీచర్ చెప్పాడు, అదే మాట మాట్లాడుతున్నావు నువ్వు, నీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నువ్వు బావా మావా అంటూ కాలక్షేపం చేస్తే పరీక్షకి ఎప్పుడు చదువుకుంటావు, పండగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వారి కోసం నువ్వు చదువు మానుకుని కాలక్షేపం చేయటం సరి అయిన పద్ధతి కాదు, నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి అని చెప్పారు. పిల్లవాడి యొక్క ఆప్షన్స్ ఇంకా పెరిగిపోయినాయి. ఇంతవరకు బావతో ఉండాలా మామతో ఉండాలా అనే ప్రశ్నకు తోడు నిరంతరం చదువుకోవాలి అనేది ఎలా తీర్చుకోవాలి అనే సందేహం పెరిగిపోయింది. ఆ సందేహంతో సతమతమైపోయాడు పిల్లవాడు. సతమతమైపోయి ఏం చేయాలో తోచక బావతో ఉండాలా, మామగారితో కలిసి ఉండాలా, లేకపోతే చదువుకోవాలా పరీక్షలకు అని చాలా ఇబ్బంది పడ్డాడు. మనసంతా గందరగోళంగా అయిపోయింది. సరిగ్గా నిద్ర కూడా పట్టని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ఇలా కాదు, మనం ఒకసారి మొత్తం సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకుని ఒకసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి అని కూర్చున్నాడు. కూర్చుని తండ్రి గారు ఏం చెప్పారు, ఇంటికి కొత్తగా పెళ్ళైన బావ వస్తున్నాడు, ఆ బావని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత అని చెప్పారు. కాబట్టి బాధ్యతలను నిర్వర్తించటం అనేది ఒక అంశం ఉంది. రెండవది, మేనమామ వస్తున్నాడు. మేనమామ వస్తే జాగ్రత్తగా చూసుకోమని చెప్పటంలో ప్రత్యేకించి విశేషమేం లేదు. మేనమామ అలవాటైన వ్యక్తే. కానీ ఆ మేనమామ అంటే నీకు ఇష్టం కాబట్టి ఆ ఇష్టమైన వ్యక్తితో నువ్వు కాలక్షేపం చెయ్యి అని పెద్ద తండ్రి చెప్పాడు. కాబట్టి రెండవది ఇష్టానికి సంబంధించిన వ్యవహారం. మూడవది గురువుగారు, టీచర్ గారు ఏం చెప్పారు, నువ్వు నిరంతరం చదువుకుంటూ ఉండాలి, నువ్వు విద్యార్థివి, పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువు మీద ప్రధానమైన దృష్టి సారించాలి అని చెప్పాడు. ఇది లక్ష్యానికి సంబంధించిన వ్యవహారం. అంటే ఒకటి బాధ్యత, మరొకటి ఇష్టం, ఇంకొకటి లక్ష్యం. ఈ మూడిటిని సరిగ్గా సమానంగా చూసుకోవటం ఎట్లా, వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా అనే సందేహంతోనే కదా అందరినీ సలహా అడిగింది. అందరూ తలా ఒక మాట చెప్పారు. వారు చెప్పిన దాంట్లో ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయమూ లేదు. వారి వారి సందర్భాలను అనుసరించే సమాధానాలు చెప్పారు. అక్క దగ్గరకు వెళ్ళినప్పుడు అక్క, నువ్వు బావని తప్ప మేనమామ వెంట ఉండు, బావని ఎవరు చూసుకోక్కర్లేదు అనే మాట చెప్పి ఉంటే అది తప్పయి ఉండేది. తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీ మేనమామతోనే కాలక్షేపం చెయ్యి అని కాక మరో రకంగా చెప్పి ఉంటే నేను విని ఉండేవాడిని కాను. ఎందుకంటే నేను ఇష్టం వచ్చిన పని చేయాలనుకునే సాధారణమైన మనిషిని. కాబట్టి వీళ్ళు సమాధానాలు చెప్పటంలో లోపమేం లేదు, నేను సమన్వయం చేసుకోవటంలో ఏదో లోపం ఉంది. నేను గనక సరిగ్గా సమన్వయం చేసుకోగలిగితే ఈ 3 ప్రశ్నలకు సమాధానాన్ని నేనే వెతుక్కోగలను, 3 ప్రశ్నలకు ఒకే క్రియతో సమాధానాల్ని నేను తెలుసుకోగలను అని ప్రారంభించుకున్నాడు ఆలోచన. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, చదువు ప్రధానం.
అది లక్ష్యం కాబట్టి చదువు ప్రధానం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎక్కువసేపు చదవటం అనేది ప్రధానం. తండ్రి గారు చెప్పినటువంటి బాధ్యత నిర్వహణ, అయ్యా బావగారు ఇంట్లోకి రండి, భోజనం చేశారా, కాఫీలు కావాలా, టిఫిన్లు కావాలా అని సాధారణ మాటలతో కూడా అయిపోతాయి. వారితో కూర్చుని కబుర్లు చెప్పమని తండ్రి గారు చెప్పిన అభిప్రాయానికి కాదు, తండ్రి గారు చెప్పిన మాటకు అది అభిప్రాయం కాదు. బావగారు చదువుకున్న వ్యక్తి కాబట్టి నా చదువుకు సంబంధించిన వ్యవహారాలనే ఆయనతో చర్చిస్తాను. మేనమామంటే నాకు ఇష్టం, మేనమామతో నిరంతరం కలిసి ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు లక్ష్యం ప్రధానం కాబట్టి మేనమామతో కూడా బాగున్నారా లాంటి సాధారణ ప్రశ్నలు పూర్తయిన తర్వాత నాకు చదువుకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటినే అడుగుతాను. ఇటు బావగారితోనూ అటు మేనమామతోనూ చదువుకు సంబంధించిన వ్యవహారాలని మాత్రమే ఎక్కువగా మాట్లాడతాను. అప్పుడు తండ్రి చెప్పిన బాధ్యత తీరుతుంది, నా ఇష్టము నెరవేరుతుంది, నా లక్ష్యము కూడా సిద్ధిస్తుంది అని ఆలోచించాడు. ఆలోచించి మనస్సు ప్రశాంతం చేసుకుని ఆ విధంగా నడుచుకున్నాడు. ఇది చాలా చిన్న ఉదాహరణ, చాలా చిన్న ఉదాహరణ, చిన్న పిల్లవాడి ఉదాహరణగా అనిపిస్తోంది. కానీ బాధ్యతలు, ఇష్టాలు, లక్ష్యాలు అనే మూడు వచ్చినప్పుడు ఈ మూడింటిని నిభాయించటానికి సాధారణ మానవుడు ఎంత సతమతమవుతాడు, ఎన్ని రకాల ఆలోచనలలో అతను కూరుకుపోతాడు, ఎన్ని రకాల సలహాలు విని ఎన్ని రకాల సందేహాలకు గురై కర్తవ్య నిర్వహణలో ఒక్కడు కూడా ముందుకు వేయలేని దుస్థితికి మానవుడు ఎలా వస్తాడు అనే విషయం మనందరికీ కొంతగాని ఎంతో కొంతగాని పూర్తిగా కానీ అనుభవంలో ఉన్నదే. ఈ సందేహం తీర్చుకోవాలంటే ఏం చేయాలి, ఈ సందేహం పోవాలంటే, తొలగిపోవాలంటే ఏ రకమైన ఆలోచన చేయాలి అనే విషయాన్ని మనకు ఉదాహరణ స్పష్టంగా చెప్తోంది. ఏ రకమైన ప్రయత్నం చేయాలి, ఏ రకమైన ఆలోచన చేయాలి అంటే లక్ష్యానికి ఏమాత్రం భంగం కలగకుండా బాధ్యతలను నిర్వర్తించే సమయంలో కూడా లక్ష్యం మీదే దృష్టి ఉంచుకుని మన ఇష్టాలను తీర్చుకునే సందర్భంలో కూడా లక్ష్యం మీద దృష్టిని చెదరనివ్వకుండా జాగ్రత్తగా కనుక మనం మన జీవితాన్ని గడుపుకున్నట్లయితే, మన సాధనను చేసుకున్నట్లయితే మనకు ఈ రకమైన సందేహాలన్నీ తొలగిపోతాయి అని మనకు ఈ చిన్న ఉదాహరణ చెప్తోంది. ఈ చిన్న ఉదాహరణ కేవలం కల్పితమైన ఉదాహరణ కాదు, పరమాత్మ చెప్పిన మాట యొక్క ఒక వ్యాఖ్యాన రూపమైనటువంటి ఉదాహరణ. పరమాత్మ ఏం చెప్తున్నాడు ఈరోజు మనకు అంటే, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నీ యొక్క శ్రవణాలు, నీ యొక్క వినికిడులన్నీ రకరకాలుగా ఉన్నాయి. రకరకాల వాక్యాలను విన్నావు నువ్వు. ఏ రకమైన వాక్యాలు విన్నావు అంటే, రుణానిత్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అనే ఒక మాట విన్నావు. అంటే మానవుడికి రకరకాల రుణాలు ఉంటాయి. తను సత్కర్మాచరణ చేసుకుని దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి, సత్సంతానాన్ని సంపాదించుకుని పితృదేవతల యొక్క రుణాలను తీర్చుకోవాలి, సరి అయినటువంటి మార్గంలో సద్విద్యను అధ్యయనం చేసుకుని ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అని బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి కొన్ని వాక్యాలు. లేదా లౌకికమైనటువంటి బాధ్యతలను గుర్తు చేసే వాక్యాలు కొన్ని ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తున్నటువంటివి. మరోవైపు మనకు కావలసిన ఇష్టాలున్నాయి. ఆ ఇష్టాలకు తగ్గట్లుగా కొన్ని వాక్యాలు, నువ్వు ఈ రకమైన సత్కర్మాచరణ చేసినట్లయితే నీ ఇష్టాన్ని పొందుతావు, ఈ రకమైన సత్కర్మాచరణ చేస్తే నీవు స్వర్గానికి వెళతావు, ఈ రకమైన సత్కర్మాచరణ చేస్తే నీకు సంపదలు లభిస్తాయి లాంటి అనేక వాక్యాలున్నాయి. ఇంతేకాకుండా మనిషి పుట్టినందుకు లక్ష్యంగా కేవలం తత్వజ్ఞానాన్ని మాత్రమే సాధించుకోవాలి అనే చెప్పే వాక్యం కూడా ఉంది. ఇవి కూడా రకరకాల వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మనం బాధ్యతలను నిర్వర్తించాలా, లేదా ఇష్టాలను తీర్చుకోవాలా, లేకపోతే మానవ జీవితానికి లక్ష్యమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందాలా అని ఏం చేయాలో తెలియక సందేహంతో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు సాధారణ సాధకుడు. నీ యొక్క మతి కూడా అలాగే ఉంది, నీ యొక్క బుద్ధి కూడా అలాగే ఉంది. శృతి విప్రతిపన్న,
శ్రవణం చేత, రకరకాల వాక్యాలను వినటం చేత నీ మనస్సంతా గందరగోళంగా తయారైంది. విప్రతిపన్న, సరిగ్గా అర్థం కావటం లేదు. ఏ ఒక్క వాక్యానికి సరి అయిన తీరులో అర్థం నీకు తెలియటం లేదు. బాధ్యతలను నిర్వర్తించాలి అనే వాక్యానికి నిజమైన అర్థం ఏంటి తెలియటం లేదు. ఇష్టాలను తీర్చుకోవాలి, ఆ వాక్యానికి నిజమైన అర్థం తెలియటం లేదు. లక్ష్యాన్ని సాధించుకోవాలి, ఈ మాట కూడా ఒప్పుకోబుద్ధి కావటం లేదు. ఇలాంటి పరిస్థితులలో శృతి విప్రతిపన్న నువ్వు చేయవలసింది ఏంటంటే సరి అయిన ఆలోచన చేసుకోవాలి. సరి అయిన ఆలోచన చేసుకుంటే నీ బుద్ధి తన చాంచల్యాన్ని విడిచిపెడుతుంది. బుద్ధి చంచలమైపోతోంది. ఇటు అటు అటు ఇటు రకరకాల మార్గాలకు, చివరికి ఈ మూడు వద్దు, ఏమీ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేద్దాము అన్నంత స్థాయికి దిగజారుతోంది. చాంచల్యానికి గురవుతోంది. అటువంటి చాంచల్యానికి నీ బుద్ధిని నువ్వు ప్రేరేపించవద్దు. యదా స్థాస్యతి నిశ్చల, నీ బుద్ధిని నిశ్చలం చేసుకో. నీ ఆలోచనా శక్తితో, నీ ఆలోచనా పటిమతో నేను అందించినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని నీవు నీ బుద్ధిని నిశ్చలం చేసుకో. ఏ రకమైనటువంటి సందేహాలకు నీవు గురికాకు. ఇటు అటు కదలద్దు. నీ యొక్క నిశ్చయాన్ని సరిగ్గా ఒక మార్గంలోకి ఉంచుకో. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి. నీ యొక్క బుద్ధి సమాధి ప్రేరేపించు. సమాధి అంటే యోగశాస్త్ర దృష్ట్యా సమాధి అనే శబ్దానికి ఉత్తమమైనటువంటి అర్థం ఉంది. ఇక్కడ మాత్రం మనం ఆత్మ, పరమాత్మ, ఆత్మతత్వం, పరమాత్మ యొక్క తత్వం అనే అర్థంలో ఈ పదాన్ని తీసుకుంటున్నాం. నీ యొక్క బుద్ధిని పరమాత్మతత్వంలో నిశ్చలంగా ఉంచు. ఆ పరమాత్మతత్వం నుండి ఇటు అటు పోనివద్దు, అచలంగా ఉంచు. మానవ జీవితానికి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటమే లక్ష్యం అనే విశ్వాసాన్ని స్థిరంగా ఉంచు. సమాధౌ అచలా బుద్ధి. నీ యొక్క బుద్ధి అచలంగా ఈ ఆత్మతత్వంలో నిలబడిపోవాలి. ఆత్మతత్వంలో నిలబడిపోవాలి అంటే తత్వజ్ఞానం పొందాలి. సరే, దానికంటే ముందు, తత్వజ్ఞానం కంటే ముందు తత్వజ్ఞానమే మనకు శరణ్యం అనేటువంటి స్థిరమైన నిశ్చయం నీకు కలగాలి. అప్పుడు నీ మనసు నిశ్చలంగానూ అచలంగానూ ఉండటం వలన నీ మనసు యోగాన్ని పొందుతుంది. తదా యోగం అవాప్స్యసి. అప్పుడు నువ్వు యోగాన్ని పొందగలుగుతావు. ఏ రకమైన యోగం అంటే పరమాత్మ చెప్పినటువంటి నిశ్చయం మనకు ఆత్మతత్వజ్ఞానం పొందటమే శరణ్యం, మన లక్ష్య సాధనే మనకు ప్రధానం అనే నిశ్చయం. కాబట్టి ఆ నిశ్చయానికి అనుగుణంగా ఆ బుద్ధి యోగాన్ని అంటే సమతాభావన పూర్వకమైనటువంటి సత్కర్మాచరణను చేసే దిశగా నీ మనసు ప్రేరేపితమవుతుంది. నీ మనసు ఆ దిశగా అడుగులు వేస్తుంది. అప్పుడు నీ ప్రయత్నం కూడా అటువైపు నడుస్తుంది. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. రకరకాల వాక్యాలను విని ఆ వాక్యాలను అర్థం చేసుకోలేక, ఆ వాక్యాలకు పరస్పర సమన్వయం సరిగ్గా మనసుకు ఎక్కక నువ్వు అనవసరంగా నువ్వు మనసులో చాలా విప్రతిపత్తి అంటే రకరకాల జ్ఞానాలు, రకరకాల ప్రతిపత్తులు, రకరకాల అర్థాలు, వీటిని మనసులో ఉంచుకుని నీ మనసును మొత్తం కలచి వేసుకుంటున్నావు. నీ మనసుని కదల్చుకుంటున్నావు. నీ మనసుని చంచలం చేసుకుంటున్నావు. అలా వద్దు. ఈ వాక్యాలన్నిటికీ ఒక సమన్వయ విధానాన్ని ఆలోచించుకో. నువ్వే ఆలోచించుకో. ఇంకొకడు నీకు సలహా చెప్పడం అనవసరం. ఇంతవరకు నేను ఇచ్చిన ఇన్పుట్ లేదా ఇంతవరకు నేను చెప్పినటువంటి ఉపదేశం, దీన్ని పరిగణనలోకి తీసుకుని నువ్వే ఆలోచించుకుని ఒక నిశ్చయానికి రా. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇటు అటు ఇంకా కదలద్దు. సమాధౌ అచలాబుద్ధి, ఆత్మతత్వజ్ఞానమే మనకు శరణ్యం అనేటువంటి స్థిరమైన నిశ్చయానికి రా. నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా కదలద్దు. కదలకపోతే నీకు నేను చెప్పినటువంటి బుద్ధియోగం నిలుస్తుంది. ఒక స్థిరమైనటువంటి నిశ్చయంతో స్థిరమైన ప్రయత్నం ప్రారంభించేటువంటి తత్వం నీకు అలవడుతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఏమి పరమాత్మ మనల్నే ఆలోచించుకోమంటున్నాడు? ఎందుకు ఈ రకంగా చెప్తున్నాడు? నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకో, ఆలోచన మాత్రం నీదే అని ఎందుకు అంటున్నాడు అంటే, కేవలం చెప్పిన మాటలను మాత్రమే విని ఏదో ఒక పని చేయాలి అనుకునే ఏ రకమైన వ్యక్తి, సాధకుడే కానక్కర్లేదు, సాధారణ వ్యక్తి కూడా తన లక్ష్యం వైపు సరిగ్గా ప్రయాణిస్తున్నట్లుగా మనకు తోచటం లేదు.
ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి కొత్తగా మామిడి పండ్ల దుకాణం పెట్టాడు. మామిడి పండ్లు అమ్మటానికి పెట్టుకున్నాడు. రకరకాల మామిడి పళ్ళు తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బోర్డు రాయించాడు. ఇక్కడ మంచి మామిడి పళ్ళు అమ్మబడును అని పెట్టాడు. మామిడి పళ్ళ కాలం కాదు కదా, సీతాఫల కాలం కదా అంటే సీతాఫలాలనే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఉదాహరణలో పేర్లకి విలువ పెద్దగా లేదు. ఇక్కడ మంచి మామిడి పళ్ళు అమ్మబడును అని బోర్డు. ఆ బోర్డును చూశారు ఒక సలహారావు గారు. వచ్చి ఏమిటా బోర్డు అని అడిగాడు. అంటే నేను మామిడి పళ్ళు అమ్ముతున్నాను కదండి, అందువలన బోర్డు పెట్టానండి అన్నాడు. ఎరా నీకేమన్నా తెలివి ఉందా? మామిడి పళ్ళు ఇన్ని బుట్టల కింద పెట్టుకున్నావు కదా, ఎవరైనా మామిడి పళ్ళు ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు కానీ కొత్తగా కొనుక్కునే అవకాశం ఉందా? లేదు కదా. అందువలన అమ్మబడును అనే మాట తీసేయరా, అది పెద్దగా లాజికల్గా లేదు అని చెప్పాడు. వీడికి కూడా నచ్చింది. నచ్చి ఇక్కడ మంచి మామిడి పళ్ళు అమ్మబడంలో అమ్మబడు మామిడి పళ్ళు మిగిలినాయి. ఈ లోపల ఒక వీర సలహారావు గారు మరొకరు వచ్చారు. అడిగాడు, ఏమిటి ఇక్కడ మంచి అడిగాడు. అడిగితే మామిడి పళ్ళు అండి అమ్ముతున్నానండి, నేను ఇలా రాసులు పోసాను కాబట్టి అమ్ముతున్నానని తెలిసిపోతుంది, మామిడి పళ్ళు అనే సంగతి తెలియదు కదా, అందుకని బోర్డు పెట్టాను అన్నాడు. అంటే ఆయన మామిడి పళ్ళు గుట్టలు పోసి ఇంకోవేవో సీతాఫలాలో కమలా పళ్ళు అమ్ముతావురా, ఎందుకురా ఈ మామిడి పళ్ళు అనే మాట కూడా అనవసరం, తీసేయి ఈ పదం అన్నాడు. సరే, వీడికి లాజిక్ నచ్చింది. మామిడి పళ్ళు పెట్టుకున్నవాడు ఇంకో పళ్ళు అమ్ముకోలేడు కదా, అది తీసేశాడు. ఇక్కడ మంచి వరకే ఉంది. ఇంకొకడు వచ్చాడు, ఆయన పేరు అరివీర భయంకర సలహాలరావు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమిది అని అడిగాడు. ఇక్కడ మంచి వరకే ఉంది ఏమిటి అని అడిగాడు. అడిగితే చెప్పాడు, ఏమండి మామిడి పళ్ళు రాసులు పోసాను కాబట్టి మామిడి పళ్ళు అమ్ముకుంటాను, రాసులు పోసాను కాబట్టి అమ్ముకుంటాను, ఆ రెండు పదాలు అక్కర్లేదు, కానీ ఉన్నవి మంచివి కాబట్టి మంచి అని మాత్రం ఉండాలి కదండి అని చెప్పాడు. చెప్తే, ఎరా నువ్వు మంచి పిచ్చి అని రెండు అమ్ముతావా, ఇక్కడేమో మంచి అమ్మి ఇంకో చోటేమో పిచ్చి అమ్ముతావా, ఈ మంచి అనే మాటకి పెద్ద లాజిక్ ఏం లేదు, తీసేయి ఈ పదం అన్నాడు. చివరికి ఏం మిగిలింది? ఇక్కడ మిగిలింది. ఇంకా ఆ సలహాలరావుకి పేరు నాకు కూడా తెలియదు, విశేషణం వేయటం చేత కాదు. ఆయన అది అరివీర పరమ భయంకర సలహాలరావు గారు వచ్చారు. ఆయన వచ్చి ఏమిటి ఇక్కడ ఉంది ఏమిటి అని అడిగాడు. ఇక్కడండి మామిడి పళ్ళండి అమ్ముతున్నానండి అన్నాడు. ఒరే ఇన్ని పదాలు లేకపోతే ఇక్కడ ఎందుకు దీని అన్నాడు. తీసిన తర్వాత ఉచిత సలహాలరావు గారు వచ్చారు. ఆయన వచ్చి చెప్పాడు, ఎలా ఏం చేస్తున్నావు అంటే మామిడి పళ్ళు అమ్ముతున్నానండి. నీకేమన్నా తెలివి ఉందా, బుద్ధి ఉందా, వ్యాపారం చేసుకోవటం నీకేమన్నా చేతవునా? ఎప్పుడైతే నువ్వు ఇక్కడ మామిడి పళ్ళు అమ్ముతున్నావో దూరంగా చూస్తే కనిపించే విధంగా ఒక బోర్డు పెట్టి చక్కగా ఇక్కడ మంచి మామిడి పళ్ళు అమ్మబడును అని రాయిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు ఏ బోర్డు లేకుండా ఖాళీగా కూర్చుంటే ఏదో చలివేంద్రంలో మంచినీళ్ళు పోసినట్టు నువ్వు వేసవికాలంలో మామిడి పళ్ళు దానం చేస్తున్నావని ఎవరైనా అనుకునే ప్రమాదం ఉంది కదా. మరి ఈ మాత్రం నీకు తట్టలేదురా అని అడిగాడు. వీడికి అది సరే అనిపించింది. ఉచిత సలహాలరావు గారు చెప్పింది సరే అనిపించింది. కానీ సైకిల్ ఇంతటితో ఆగలేదు. ఇంకా మళ్ళీ సలహాలరావు గారు రేపటి రోజు వస్తారు, వీర సలహాలరావు గారు వస్తారు, అరవీర భయంకర సలహాలరావు గారు వస్తారు. వీళ్ళు సలహాలు ఇస్తూనే ఉంటారు, మాటలు చెప్తూనే ఉంటారు. వీడు ప్రతి క్షణం తన క్రియలను మార్చుకుంటూనే ఉంటాడు. ఇట్లా మార్చుకుంటూ వెళ్ళే మనిషి ప్రతి క్షణం తను ఆలోచన చేయకుండా కేవలం మాటలను మాత్రమే విని ఎవరు ఏం చెప్పినా సరే అది సరిగ్గానే ఉంది అని నిర్ణయించుకునే వ్యక్తి సరి అయిన దారిలో వెళుతున్నట్టు మనకు అనిపిస్తోందా? లేదా తన సమయాన్ని వ్యాపారంలో కాకుండా మరొక విషయంలో వ్యర్థం చేసుకున్నట్టు అనిపిస్తోందా? అంటే సమయాన్ని వ్యర్థం చేసుకున్నట్టే అనిపిస్తోంది. వీళ్లలో ఎవరూ తెలివి తక్కువ వాళ్ళు గారు. చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు కావలసిన సందర్భాలు అలాగే ఉన్నాయి. ఎవరు తప్పుడు అభిప్రాయంతోనో ఈ వ్యక్తిని మోసం చేద్దామనో లేదా వంచన చేద్దామనో చెప్పలేదు. వాళ్ళు వాళ్ళ దృష్టితో ఆలోచించి చెప్పారు. కానీ చేసే వ్యక్తి
తను చేసే పనికి తనకు ఉండేటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని తన లక్ష్యానికి ఏది దగ్గరగా ఉందో ఆ పని చేసుకుంటూ ఉండాలి తప్ప వినికిడి పాండిత్యం మీద ఎక్కువ కాలక్షేపం చేయటం సరి అయిన పద్ధతి కాదు. ఈ విషయాన్నే పరమాత్మ కూడా మనకు చెప్తున్నాడు. నీకు రకరకాల వాక్యాలున్నాయి. ఒక వాక్యం నిన్ను బాధ్యతలను తీర్చుకోమంటోంది. ఎస్, బాధ్యతలను తీర్చుకోవాల్సిందే. నీ ఇష్టాలను తీర్చుకోమంటోంది. ఇది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎస్ అనక్కర్లేదు. ప్రతి వ్యక్తి ఇష్టాలను తీర్చుకోవడం కోసమే కాలక్షేపం చేస్తాడు. రెండిటినీ కలుపుకో. నీ లక్ష్యం ఏమేమి చెప్తున్నాము? ఆత్మతత్వజ్ఞానం, శ్రేయో మార్గం, పరమాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకోవటం అనే లక్ష్యాన్ని చెప్తున్నాం. ఆ తత్వానికి, ఆ లక్ష్యానికి ఈ రెండు మార్గాలను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలా ఈ రెండు మార్గాలను కలుపుకుని మనం సరి అయిన మార్గంలో నడవాలి అనే ఆలోచన చెయ్యి. ఆ ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళు. అంతే తప్ప బుద్ధిని చంచలం చేసుకుని, బుద్ధిని ఇటు అటు కదల్చుకుని, బుద్ధిని ఒక క్రియకు ప్రేరేపించనివ్వకుండా చేసుకుని, ఏ పని మొదలు పెట్టకుండా కేవలం ఆలోచిస్తూ ఏం చేస్తున్నావు అని అడిగితే తొందరపడి ఏమీ చేసేయను, నేను ఏం చెయ్యాలి అని నిరంతరం ఆలోచించి ఆ తర్వాత చేస్తాననే మాట కొట్టేయచ్చు. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను అనే పరిస్థితికి నువ్వు వద్దు. అలాంటి పరిస్థితి సరి అయింది కాదు. ఆలోచనలను తొందరగా ఆలోచనలను తెంచుకుని నీ ఆలోచనలు సందేహానికి లోనవ్వకుండా, నీ ఆలోచనలను భ్రమల వైపు తీసుకువెళ్లకుండా, బాధ్యతలే నిర్వర్తించాలి అని బాధ్యతల్లోనే కూరుకుపోకుండా, ఇష్టాలనే తీర్చుకోవాలి అని ఇష్టాలలోనే మునిగిపోకుండా, నీ కర్తవ్య నిర్వహణను, నీ యొక్క ఇష్టానిష్టాలను అన్నిటినీ ఈ తత్వజ్ఞానం వైపుగా, శ్రేయో మార్గం వైపుగా నడిపించుకుంటూ ఉండు. అప్పుడు మాత్రమే నీ యొక్క జన్మకు ఒక సార్థకత వస్తుంది. నీ యొక్క ఆత్మతత్వ జ్ఞానంలో మొదటి అడుగు పడటం ప్రారంభమవుతుంది. అది గనక లేకపోతే నీ యొక్క ఆలోచనలన్నీ వ్యర్థము, నీ యొక్క వినికిడి పాండిత్యాలన్నీ కూడా వ్యర్థము. వినటం వలన ఏమి పెద్దగా ఒరిగేది ఉండదు. ఆ వినదాన్ని మనం సరి అయిన రీతిలో ఆలోచించుకొని సమన్వయం చేసుకోలేకపోతే కేవలం వాక్యాలను వినటం వలన ఏ రకమైన ప్రయోజనం దక్కదు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఈ ఆత్మతత్వ జ్ఞానం అనేది శ్రవణానికి కూడా చాలామందికి దక్కదు. కానీ శ్రవణానికి కొంతమందికి దక్కింది. కానీ దక్కినా సరే రకరకాల సందేహాలతో ఉండి, రకరకాల మార్గాల ఒక చాంచల్యాలతో ఉండి మనుషులు ఎవరు శృణ్వంతోపి ఏనం న విద్యుః. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే వారికి ఆ ఆత్మతత్వమునందు బుద్ధి స్థిరంగా నిలవటం లేదు. ఆత్మతత్వంలో స్థిరంగా నిలవటం అంటే ఏంటి అంటే ఆత్మతత్వ జ్ఞానం కావాలి. దానికోసం ఏ రకమైన పనులు చేయాలో అది మనం చేయాలి. లక్ష్య సాధన కావాలి. లక్ష్య సాధనకు తగ్గట్టుగా మనం పనులు చేసుకోవాలి. మనం మొదట చెప్పినటువంటి విద్యార్థి ఉదాహరణలో అతను లక్ష్యం ప్రధానంగా ఉంచుకున్నాడు. లక్ష్యం చదువు, శ్రద్ధగా చదువుకోవటం. మిగతా బాధ్యతలను, ఇష్టాలను దానికి అనుగుణంగా మలుచుకున్నాడు. ఆలోచన వరకు అంతవరకు జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మన ప్రయత్నం. కాబట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవటం, ఆ లక్ష్యం ఆత్మతత్వ జ్ఞానాన్నే స్థిరంగా పొందాలి అనే విషయాన్ని కలిగి ఉండటం, అదేవిధంగా ఆ లక్ష్యానికి అనుగుణంగా మిగతా ఆలోచనలన్నిటినీ అటువైపు దారి తీసుకోవటం, ఇది చాలా ప్రధానం అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అని. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక చమత్కారం కూడా చేసి పెట్టాడు. ఏమని చమత్కారం చేశాడు? ఆత్మని అని అనకుండా సమాధౌ అనే పదం పెట్టాడు. సమాధి అంటే మన మనస్సు లేదా మన బుద్ధి ఇటు అటు కదలకుండా స్థిరంగా ఒక చోట ఉండేటువంటి ఒక విశేషమైన అవస్థ. మన మనస్సు ఒక ఫ్లెక్సిబుల్ ఫ్లవర్ లాంటిది. అది నిరంతరం ఇటు ఇటు కదులుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి నిరంతరం చింతన చేస్తూనే ఉండటం ఆ బుద్ధికి లేదా ఆ మనస్సుకి అలవాటు. ఇటువంటి అలవాటు నుండి మనస్సును తప్పించి, మనస్సును స్థిరంగా ఒకే విషయం మీద
అందులోనూ ఆ విషయం మనకు చాలా లాభదాయకమైనటువంటి విషయం అయి ఉండేటట్లుగా చూసుకుని ఆ లాభదాయకమైనటువంటి పరమాత్మతత్వం మీద స్థిరంగా ఉంచుకునేట్లుగా ప్రయత్నం చేసే విధానంలో ఒక ఉత్తమమైనటువంటి మెట్టు సమాధి. అది యోగశాస్త్రంలో చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ద్వారా, చాలా కఠోరమైనటువంటి పరిశ్రమ ద్వారా సాధించగలిగినటువంటి అవస్థ, సాధించగలిగినటువంటి దశ. అటువంటి దశను పరమాత్మ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నీవు ఆ సమాధిని పొందాలి. ఆ సమాధిలో నీకు ఆత్మతత్వం భాషించాలి. నీ యొక్క మనస్సు అటు ఇటు చంచలంగా కదిలిపోతూ ఉండకూడదు, చెదిరిపోకూడదు, భ్రమలకు లోను కాకూడదు, సందేహాలకు లోను కాకూడదు. కేవలం స్థిరమైన ఆత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. స్థిరమైన ఆత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకుని ఉండాలి. ఇలాంటి అవస్థను నువ్వు సాధించుకోవటం కోసం నీకు నేను చెప్పినటువంటి వాక్యాలు, ఆ వాక్యాల మీద నువ్వు చేసుకునేటువంటి సమన్వయ ధోరణిలో చేసే ఆలోచనలు, ఆ ఆలోచనల తర్వాత నీకు వచ్చేటువంటి స్థిరమైన నిశ్చయం, ఈ మూడు దోహదపడతాయి. ఈ దోహదపడేటువంటి ఈ క్రమంలో నీవు స్థిరమైన నిశ్చయాన్ని కలిగి ఉండి నువ్వు శ్రేయో మార్గంలో మొదటి మెట్టుకు రావలసిందే, మొదటి అడుగు వేయవలసిందే, వేసి ఈ సమాధిని నువ్వు పొందవలసిందే. ఈ ఆత్మతత్వం మీద స్థితమైనటువంటి ప్రజ్ఞను నీవు పొందవలసిందే. స్థితం అంటే ఇటు అటు కదలిపోని ఒకే చోట ఉండేటువంటి నీ యొక్క బుద్ధిశక్తిని నువ్వు పొందవలసిందే. అటువంటి నిశ్చయంతో నీవు సరి అయిన ఆలోచనలను చేయవలసిందే అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో చేసేటువంటి ఉపదేశం కేవలం మన ఆధ్యాత్మిక జీవితానికి మాత్రమే కాకుండా లౌకిక జీవితానికి కూడా, ఏ లక్ష్య సాధనకైనా సరే, ఏ లక్ష్యాన్ని, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మధ్యస్థాయిది కావచ్చు, ఏ లక్ష్యానికైనా సరే సాధించటానికి సరి అయిన విధానాన్ని బోధించేటువంటి శ్లోకం ఇది. ఏ లక్ష్య సాధనకైనా సరే ఆ లక్ష్య సాధనకు అనుకూలమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉండటం, ఎవరు ఏమి చెప్పినా సరే వాటన్నిటినీ సమన్వయ దృష్టితో తీసుకుంటూ ఉండటం, సమన్వయ దృష్టితో ఆలోచనలను చేసుకుని మనం మాత్రం లక్ష్యం నుండి క్షణం కూడా చెదరకపోవటం అనే అంశాన్ని అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నాడు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అప్పుడు మాత్రమే, ఈ రకమైనటువంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే నీవు యోగాన్ని పొందగలవు, నీవు నీ లక్ష్య సాధనను చేరుకోగలవు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని మనమందరం శ్రద్ధగా గమనించుకుందాం. చిన్న విద్యార్థి చేసినటువంటి ఆలోచనలను మనం కూడా చేద్దాం. ఆ వ్యాపారి చేసినటువంటి తప్పులను మాత్రం పొరపాటును కూడా మనం చేయవద్దు. పరమాత్మ చెప్పిన విధానంలో, పరమాత్మ చెప్పిన రీతిలో ఆలోచనలను మనం ముందుకు సాగించుకుని వేదవాక్యాలను, మనకు బాధ్యతలను తెలిపే వాక్యాలను, మన ఇష్టాలను నెరవేర్చుకునే వాక్యాలను అన్నిటినీ కలిపి జాగ్రత్తగా సమన్వయ బుద్ధితో ఆలోచించుకుని మనం శ్రేయో మార్గంలోకి అడుగులు వేసుకుందాం. శ్రీవారిని ఆ విధమైనటువంటి మానసికమైన శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వరాహ పురాణ అంతర్గతంగా వెంకటాచల మహాత్మ్యం, శౌనకాది మహర్షులు, సూతుల వారికి పరస్పర సంవాదాన్ని మనం వింటూ ఉన్నాం. నిన్నటి రోజున శౌనకాది మహర్షులు కీదృశ ప్రళయ కీదృశ సర్గ అని ప్రశ్న వేశారు సూత మహర్షిని. సర్గం అంటే సృష్టి అంటే ఏమిటి, ప్రళయం అంటే ఏమిటి, మహర్లోమ వరకు వ్యాపించినటువంటి ఈ జలము, ఈ మధ్యలో ఉన్న ఈ భూమి ఏమయ్యింది, మహోన్నతమైనటువంటి పర్వతములన్నీ ఏమయ్యాయి అని ప్రశ్నించిన తర్వాత దానికి సమాధానాన్ని ఆరంభిస్తూ మునయః శ్రూయతాం పూర్వం సంగ్రహేణ జలాగమ, సంగ్రహంగా ఈ జలం ఎలా వచ్చిందో నేను చెప్తాను, మీరు వినండి అని చెప్పారు. ప్రారంభం చేశారు కథ. చతుర్యుగ సహస్రాణి ప్రమాణం దివస్యచ, బ్రహ్మ యొక్క పగటి భాగం పూర్తి అవ్వాలి అంటే ఎంతకాలం అవ్వాలి అంటే చతుర్యుగ సహస్రాణి, 4000 యుగములు పూర్తయితే బ్రహ్మకి ఒక పగటి భాగం పూర్తవుతుందిట. ఆ విధంగా ఒక 4000 యుగములు బ్రహ్మకి పగటి భాగంగా ఉంటే రాత్రి భాగం ఎంత, నిశాయాస్తావదేవ అస్య నిర్దిష్ట సమయో విధేహే దివావసాన సమయే బ్రహ్మణో భగవాన్ హరి. నిశా సమయం కూడా అంటే పగటి భాగము 4000 యుగములైతే
రాత్రి సమయం ఎంత? రాత్రి సమయం కూడా 4000 యుగములు, అన్ని సంవత్సరముల కాలము ఆయనకి రాత్రి పూర్తి అవ్వడానికి పడుతుంది. అయితే ఆ విధంగా నిర్దిష్టమైంది కాలం బ్రహ్మకి. దివావసాన సమయే అంటే రోజు పగటి భాగం పూర్తయ్యే ముందు దివావసాన సమయం ఏర్పడింది. బ్రహ్మ యొక్క దివావసాన సమయంలో భగవాన్ రవి అంటే సూర్యుడు ఎట్లా ఉన్నాడు అంటే ఆ సమయంలో సహజంగా అస్తమయ కాలం కాబట్టి ఆయన యొక్క శక్తి క్షీణమయ్యే ఉంటుంది, అస్తమయ కాలంలో ఉంటాడు. కానీ ఇక్కడ భిన్నంగా ఉన్నది. భగవాన్ హరి సహస్రరశ్మిస్తపతి త్రిమూర్త్యాత్మా త్రిలోచన 1000 కిరణములతో గూడి బ్రహ్మ విష్ణు శివస్వరూపుడై త్రిలోచనాత్ముడై తపిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. నమత్యగ్నిం మహాఘోరం ఘర్మదీధితి రంశుభి. ఆయన తన యొక్క ప్రచండమైనటువంటి ఆ కిరణముల ద్వారా మహాఘోరమైనటువంటి వేడిని వమనం చేస్తూ ఉన్నాడు భూమి మీదకి. వమనం చేయడం అంటే ఆయన యొక్క తపనం, అంటే మొత్తమంతా వేడిని వ్యాపించాడు, మొత్తమంతా వ్యాపించి ఉన్నది. అలా ఎన్ని సంవత్సరములు ఆ వేడి వ్యాపించి ఉన్నది అన్నదానికి ప్రశ్నే సమాధానంగా కతిచిద్వత్సరానేవం వృష్టి నైవం భవేత్ తదా. అంటే కొన్ని సంవత్సరముల కాలం అసలు వృష్టే లేదు, కొన్ని సంవత్సరములు కేవలం ఆ వేడి మాత్రమే భూమి ప్రసరిస్తూ ఉన్నది. అంత వేడి భరించేసరికి, అంత వేడి ప్రసరించేసరికి భూమి మీద ఏ జీవము లేదు, అన్ని జీవులు నశించాయి. కేవలం వృష్టి ఏమాత్రమూ లేదు, దానికి కారణమైనటువంటి వాయువు లేడు. అటువంటి సందర్భంలో భూలోకవాసన సర్వే మునయశ్చ తపోధనా, వీళ్ళంతా ఏమయ్యారు? భూలోకంలో జీవించేటువంటి వాళ్ళంతా ఎక్కడున్నారు? తపోధనులైనటువంటి మహర్షులంతా ఎక్కడ దేన్ని ఆశ్రయించి ఉన్నారు అన్న తర్వాత వసేయుర్జనలోకేహి యావద్బ్రహ్మ నిశాతదా వనాన్ని పర్వతాశ్చాపి దగ్ధా కాలాగ్నినాతదా. బ్రహ్మ యొక్క నిశాభాగం అంటే రాత్రి భాగం పూర్తయ్యే పర్యంతం వీళ్ళంతా జనలోకంలో నివసిస్తారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోకమని 5వ లోకం ఇక్కడి నుంచి. ఈ ప్రళయానికి పూర్వము అంటే మొత్తం జలమయం అవ్వడానికి పూర్వము వీళ్ళంతా కూడా ఈ ప్రచండమైనటువంటి భానుడి యొక్క ఆ తపనం చేత ఇక్కడ జీవనం చేయలేక జనలోకంలో వీళ్ళంతా నివసిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నివసించినంత కాలము ఇక్కడ ఉన్నటువంటి వనములు, పర్వతములు అన్నీ కూడా ఆ సహస్ర కిరణముల చేత దగ్ధమై ఉన్నాయి అని ఇక్కడ వరకు ఈయన ఉపదేశం చేశారు. అయితే దగ్ధమైన తర్వాత వాయు సంచారము, వాయు సంచారం తర్వాత వృష్టి, తర్వాత ఈ క్రమంగా ఏర్పడి ఉన్నది. అది వాటి భాగాన్ని రేపటి రోజు మనం చెప్పుకుందాం. ఇప్పుడు పారాయణ ప్రారంభం చేస్తాం. అథా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే 28 శ్లోకాః. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అకీర్తిం చాపి భూతాని
కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगे द्वितीये अध्याये 28 శ్లోకాః. ఇన్ని రోజుల వరకు మనం ద్వితీయాధ్యాయంలో ఉండేటువంటి మధ్య భాగం 28 శ్లోకాలను చక్కగా కంఠస్థం చేయటానికి అనువుగా శ్రద్ధగా ఆచార్యుల వారి ద్వారా చెప్పించుకున్నాం.
ఈ 3 రోజులుగా శ్లోకాలను కూడా వారితో కలిసి పారాయణం చేసుకున్నాం. మనకు ఈ శ్లోకాల మీద కాస్త గ్రిప్ లేదా పట్టు చక్కగా వచ్చింది. మనం దీనిని కంఠస్థం చేసుకోవటానికి మన అభ్యాసాన్ని పైకి తీసుకువెళ్ళచ్చు. ఆ అభ్యాసం ద్వారా, ఆ పారాయణ ద్వారా మనం అనుకున్నటువంటి అన్ని సత్ఫలితాలను, చివరకు తత్వజ్ఞానం వరకు ఉండేటువంటి అన్ని సత్ఫలితాలను పొందవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ వాటి సత్ఫలితాలను వెంటనే ఇస్తున్నాయి అనటానికి ప్రత్యక్ష తార్కాణంగా మనకు ఈ సంవత్సరం ఆంధ్రదేశమంతా లేదా దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండేట్లుగా అనుకూలమైనటువంటి సువృష్టి ప్రాప్తి, ఆ సువృష్టి ప్రాప్తికి విరాట పర్వపారాయణ మరిన్ని సత్కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మనం చేసుకున్నటువంటి గీతాపారాయణ కూడా మన మనస్సుల్లో జ్ఞానవృష్టిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. ఈరోజు మనం సంకీర్తన చేసుకోబోయేటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన కూడా అమృతవర్షిణి రాగంలో ఉన్నది. ఇటువంటి అనేక అంశాల కలయికలైనటువంటి కార్యక్రమాలన్నిటినీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. మనందరం కూడా శ్రద్ధగా వీటిల్లో పాల్గొని మన యొక్క లౌకిక ఆధ్యాత్మిక జీవితానికి సరియైన దారులను వేసుకుందాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు ఈ బృందం సభ్యులు మనకు అమృతవర్షిణి రాగంలో ఉండేటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను గానం చేయిస్తారు. అలాగే నామ సంకీర్తన కూడా చేయిస్తారు. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు, ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు, వేడుక సంతసములు వెల్లవిరి ఆయను. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు, వేడుక సంతసములు వెల్లవిరి ఆయను. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు. కమలనాభుడు పుట్టి కంసుని మదమణస, తిమిరి దేవకి దేవి దేహమందును. కమలనాభుడు పుట్టి కంసుని మదమణస, తిమిరి దేవకి దేవి దేహమందును. అమరులకు మునులకు అభయమిచ్చెనితడు, అమరులకు మునులకు అభయమిచ్చెనితడు. కొమెరగుల్లెతలపై కోరికలు నిలిపే, అమరులకు మునులకు అభయమిచ్చెనితడు. కొమెరగుల్లెతలపై కోరికలు నిలిపే. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు, వేడుక సంతతములు వెల్లవిరి ఆయను. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు. బాలలీలలు నటించి బహుదైవికము మించి, బాలలీలలు నటించి బహుదైవికము మించి, పాలు వెన్నెలు దొంగిలి పరమమూర్తి. బాలలీలలు నటించి బహుదైవికము మించి, పాలు వెన్నెలు దొంగిలి పరమమూర్తి. తాళి భూభారమణచే ధర్మము పరిపాలించే, తాళి భూభారమణచే ధర్మము పరిపాలించే. మేలిమి శ్రీ వెంకటాద్రి మీద నిట్టి నిలిచే, తాళి భూభారమణచే ధర్మము పరిపాలించే. మేలిమి శ్రీ వెంకటాద్రి మీద నిట్టి నిలిచే. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు, వేడుక సతతములు వెల్లవిరి ఆయను. ఆడరమ్మా పాడరమ్మా అందరూ మీరు,
అందరూ మీరు కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణ జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అమృతవర్షిణి రాగంలో ఉండేటువంటి శ్రీ అన్నమయాచార్య వారి గానం విన్న తరువాత మనమందరము మనకు లోకాలకు మంగళం కావాలి అనే సద్బుద్ధితో మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.